ఫ్రెండ్స్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో విజయ్ సేతుపతి గారు చెప్పిన బోన్స్ చికెన్ పకోడా రెసిపీ చాలామంది ఫాలో అయ్యారు. సో దాన్ని నేను కూడా ఇంట్లో ట్రై చేసిన. గ్రైండర్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీరాకు, దాంతోపాటు కొంచెం పెరిగేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం బ్లెండ్ చేసిన దాన్ని మొత్తం దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు యాడ్ చేసుకొని కార్న్‌ఫ్లవరు, మైదా ఒక్కొక్క చెంచా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎగ్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎగ్ వేసుకోలేదు. మీకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసుకొని కాగిన తర్వాత ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి. మంచిగా కలరు మారేటట్టు చూసుకోవాలి. చూసారా కలర్ ఎట్లా వచ్చిందో? ముక్క మంచిగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెము కల్యమాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని తీసి దీని మీద చల్లుకుంటే మస్తు ఉంటుంది. మందు మీదకైతే మస్తుంది. నాకైతే నార్మల్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో చెప్పుర్రి.